ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిస్టంలో ఉన్న ఒక వ్యక్తి అయితే షాక్ అవుతాడు. ఎందుకంటే అందులో ఒక బాక్స్లో అయితే బాంబ్ అనేది ఉంటుంది. అది కూడా క్లియర్గా కనపడుతుంది. కానీ అతనైతే ఒకరైతే మానిటర్ చేస్తూ ఉంటారు. అతని వాయిస్ అయితే క్లియర్గా వినపడుతూ ఉంటుంది. కానీ అతను ఏం చేయలేకపోతాడు. తర్వాత అయితే అతనికి టెన్షన్ వస్తుంది. టెన్షన్ వస్తుంటే అందరూ చూస్తుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండంటారు. తర్వాత ఒక అమ్మాయికి అయితే చూస్తూ ఉంటారు. తర్వాత అతనైతే వేరే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటాడు. ఫోన్ తీస్తాడు. అప్పుడే అక్కడ ఉన్న వ్యక్తి అయితే అతన్ని చూసి కాల్ కట్ చేయమని చెప్తాడు. అది చూడగానే అతనైతే కాల్ కట్ చేస్తాడు. కట్ చేయగానే అతనైతే తన ఫ్రెండ్కి అయితే ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటాడు. కానీ అది కూడా అతను ఏంటంటే సీసీ కెమెరాల ముందు మొత్తం చెక్ చేసుకొని మొత్తం అయితే వింటూ ఉంటాడు. అది కూడా చూసిన తర్వాత అతనైతే ఇలా నువ్వు చేస్తే కంపల్సరీగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారని అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాడు. చేసిన తర్వాత అతనైతే బాగా అర్థం అవుతుంది. ఇక్కడైతే అతనైతే ఉన్నాడు, మొత్తం అయితే నన్ను మానిటర్ చేస్తున్నాడు అనుకుంటాడు. ఆ విషయం అయితే అతనికి అర్థమైపోతుంది. అతనైతే తన వాయిస్ని అయితే పక్కన గుర్తుపెట్టుకొని ఉంటాడు. ఆ వాయిస్ అనేది తన మెయిల్ దగ్గర అయితే వినపడుతూ ఉంటుంది. అది కూడా తన వాయిస్ క్లియర్గా వినపడడంతో అతనైతే జాగ్రత్త పడతాడు. అప్పుడైతే అక్కడ ఉన్న వ్యక్తిని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడైతే అతను హింట్ ఇవ్వాలనుకుంటాడు. కానీ అయితే కుదరదు. తర్వాత అయితే వేరే బాక్స్ కూడా వస్తుందని అతనైతే బాగా ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా అతనైతే ఏం చేయలేక చూస్తూ ఉంటాడు. ఎలాగైనా దీన్ని ఆపాలనుకుంటాడు. ఆపడానికి కుదరదు. అప్పుడే అక్కడ ఒక పిల్లవాడి సౌండ్ వినపడుతుంది. అది కూడా అతను ఉన్నట్టు వినపడుతుంది. అక్కడున్న వ్యక్తిని చూసి ఇక్కడ ఉన్నాడు అనుకుంటాడు. తర్వాత బాక్స్ అయితే వస్తుంది. దాన్ని చూడగానే అక్కడ ఉన్న వ్యక్తి కనపడతాడు. కనపడగానే ఇతనైతే ఎలాగైనా దాన్ని ఆపాలనుకుంటాడు. ఆపడానికి ట్రై చేసేటప్పుడు అప్పుడే అతను వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలనుకుంటాడు. సడన్ గా ఏంటంటే అక్కడ ఉన్న వ్యక్తి చెక్ చేయడం మొదలు పెడతాడు. అకస్మాత్తుగా అక్కడికి ఒక సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. రాగానే అతనికి ఒక పేపర్లో రాసి చూపిస్తాడు. దాన్ని చూడంగానే అతనికి అర్థం కాదు. తర్వాత లైట్ వేసి చూస్తే ఇది మార్కర్తో రాసింది అనుకుంటాడు. అతనైతే ఆ పేపర్ తీసుకుని వెళ్తుండగా హఠాత్తుగా ఒక వ్యక్తి అయితే అక్కడిని వచ్చి చంపేస్తాడు. అతను అక్కడే పడిపోతాడు. అది చూసిన జేసన్ చాలా షాక్ అవుతాడు. తర్వాత రెండో బాక్స్ కూడా వెళ్తుంది. అదైతే 99% డ్యామేజ్డ్ అని చూపిస్తుంది. అప్పుడైతే అక్కడ ఉన్న వ్యక్తి అయితే చాలా షాక్ అవుతాడు. దీన్ని ఎలాగైనా ఆపాలనుకుంటాడు. తర్వాత అందరికి ఇన్ఫార్మ్ చేయాలనుకుంటాడు. కానీ అప్పుడే అతను హింట్ ఇస్తాడు, ఇక్కడ ఏదైనా జరిగిందంటే నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తానని. తన గర్ల్ ఫ్రెండ్ కాపాడుకోవాలనో లేక ఇంతమందిని కాపాడాలని అర్థం కాలేదు. అప్పుడే అక్కడ ఉన్న సిస్టానికి అయితే ఒక హ్యాకర్ సౌండ్ అయితే వినపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న అందరూ అయితే చాలా షాక్ అవుతారు. అప్పుడే అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాడు. ఈ వీడియో చూడగానే అందరికీ చాలా భయం వేస్తుంది అనుకుంటున్నాను. కానీ ఈ వీడియోకి ఒక్క లైక్ కూడా రావట్లేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళని అయితే అందరూ కాపాడతారు. లైక్ చేయండి ఫ్రెండ్స్.